నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి విజయం సునాయాసమేనని తెలుగుదేశం కూటమి శ్రేణులు విశ్వాసంతో ఉన్నారు. సుజనా చౌదరి విజయం కోసం కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ నుంచి సుజనా చౌదరి పేరు ప్రకటించగానే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. పొత్తులో భాగంగా తెలుగుదేశం లేదా జనసేన నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి రంగంలోకి దిగడంతోనే పరిస్థితి ఒక్కసారిగా కూటమికి అనుకూలంగా మారిపోయింది. విజయవాడ వెస్ట్ నుంచి మంత్రి బెల్లంపల్లిని మార్చి వైసీపీ వ్యూహాత్మకంగా ఆసిఫ్ ను రంగంలోకి దింపింది. అయితే అంతకు మించిన వ్యూహం అన్నట్లుగా కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరిని రంగంలోకి దింపారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ డీలా పడింది. నాల్లోకలంటూ సుజనా చౌదరికి వ్యతిరేక ప్రచారం చేయడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు ఆదిలోనే విఫలమయ్యాయి. అందరితోనూ కలిసిపోతూ, అందరినీ కలుపుకుని పోతూ సుజనా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పటికే సుజనా నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ లోనూ ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. దాదాపు ప్రతి ఇంటి తలుపు తట్టారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం విషయంతో తాను ముందుంటానని స్పష్టమైన హామీ ఇస్తున్నారు. నియోజకవర్గ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానన్న విశ్వాసాన్ని ప్రజలలో కలిగించారు. దీంతో సుజనా చౌదరి నాల్లోకలంటూ ముద్ర వేయడానికి వైసీపీ చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. స్థానిక సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ రూపొందించి ముందుకు సాగుతానని హామీ ఇవ్వడమే కాకుండా నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇస్తానని చెప్పడం ద్వారా వైసీపీ నోటికి తాళం వేయగలిగారు. తాను స్థానికేతుడిని కానని, ప్రజల మనిషినని బలంగా చాటారు. ఇక కుల మతాలకు అతీతంగా ఉంటానని చెప్పడం ద్వారా అన్ని వర్గాలతో మమేకం కాగలిగారు. సుజనాకు వస్తున్న ప్రజాదరణను చూసి వైసీపీ నుంచి భారీగా నాయకులు బీజేపీలోకి చేరారంటే వైసీపీ ఎంతలా డీలా పడిందో అర్థం చేసుకోవచ్చు. మైనార్టీలకు కూడా కూటమికి మద్దతు ప్రకటించి సుజనా వెంట ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటూ పోలింగ్ కు ముందే సుజనా విజయాన్ని ఖరారు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్థానికంగా కూడా విజయవాడ వెస్ట్ లో వార్ వన్ సైడ్ అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.